యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదములు. నమస్తే. చాలా వీడియోలు చేసి పెడుతూ ఉన్నాను. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒక జాతక చక్రం తీసుకున్నప్పుడు ఇక్కడ హెడ్లైన్ ఈ భావంలో గ్రహాలు ఉండి ఆ గ్రహ దశలు వస్తే అదృష్టమే. మరి ఈరోజు 11వ భావం తీసుకున్నాం. రాశి చక్రంలో 11వ భావంలో గ్రహాలు ఉంటాయి అంటే అది ఉపచయమయ్యింది. మీది సింహ లగ్నం, గురుడు మిథున రాశిలో ఉన్నారు. భాగ్యాధిపతి డైరెక్ట్గా తన స్వక్షేత్రాన్ని చూస్తూ ఉన్నారు. లగ్నం నుంచి 11వ భావంలో గురుడు ఉన్నారు, తన స్వక్షేత్రాన్ని చూస్తూ ఉన్నారు. మరి ఉపచయంలో గురుగ్రహం ఉన్నారు, యోగాన్ని ఇస్తుంది 100%. అట్లాగే ఈ చంద్రుడి నుంచి కూడా గురుడు 3వ రాశి అయ్యారు. చంద్రుడు మేషరాశిలో ఉన్నారనుకుందాం. మేషరాశి ఈ చంద్రుడి నుంచి గురుగ్రహం 3లో ఉన్నారు, మరింత రాజయోగాన్ని ఇస్తుంది. అంటే లగ్నం నుంచి ఉపచయంలో ఉన్న గ్రహదశ, చంద్రుడి నుంచి ఉపచయంలో ఉన్న గ్రహదశ అది మంచి యోగాన్ని ఇస్తుంది. అదే తులారాశి, మరి గురుడు పాపి కదండి. సింహలగ్నానికైతే గురుగ్రహం భాగ్యాధిపతి అయ్యారు, మంచిదే. తులా లగ్నానికి గురుడు పాపి కదా, యోగిస్తారా? గురుగ్రహం ఇక్కడే ఉన్నారు. ఎక్కడ? తృతీయంలో. అంటే లగ్నం నుంచి తృతీయంలో ఉన్నారు, ఇది ఉపచయమే, యోగిస్తారు. మరి లగ్నం నుంచి తృతీయాధిపతి దశ షష్టాధిపతి దశ కదా, యోగిస్తారా? ఆయన 11లో ఉంటే. అంటే సింహరాశిలో గురుగ్రహం ఉన్నారు. 100% లాభస్థానంలో ఉండడం వల్ల గురుగ్రహ దశ యోగాన్ని ఇస్తుంది. అదే చంద్రుడు లగ్నంలో ఉన్నారనుకోండి, మీకు చంద్రుడి నుంచి కూడా 11వ స్థానం అయింది గురుగ్రహానికి. అది తృతీయ స్థానం, షష్ఠ స్థానం అయినప్పటికీ చంద్రుడి నుండి లగ్నం నుండి 11లో గురుగ్రహం ఉన్నారు. గురువుకి మిత్ర రాశి, అది మంచి రాజయోగాన్ని ఇస్తారు 100%. అది పాపగ్రహ దశ అయినప్పటికీ కూడా. ఎందుకు? ఉపచయంలో ఉన్నారు చంద్రుడి నుంచి లగ్నం నుంచి. కాబట్టి ఏదైనా మీకు గ్రహాలు దశలు వచ్చాయి, ముందుగానే మాకు ఈ పాప ఆధిపత్యం వచ్చిన దశ వస్తుందండి, ఎలా ఉంటుందని కొందరు కామెంట్ చేస్తున్నారు. వెంటనే మీరు ఆ దశ పాపాధిపత్యం వచ్చినప్పటికీ చంద్రుడి నుంచి ఉపచయంలో ఉన్నారా, లగ్నం నుంచి కూడా ఉపచయంలో ఉన్నదా ఆ గ్రహం, 100% మంచి జరుగుతుంది. అట్లాగే గోచారంలో కూడా చంద్ర రాశ్యాధిపతి ఎవరో ఉన్నారో ఆయన తృతీయ, షష్ఠ, దశమ, ఏకాదశల ఉపచయాల్లోకి వస్తే చంద్ర రాశ్యాధిపతి మంచి యోగం. ఆ చంద్ర రాశ్యాధిపతి లగ్నానికి ఏ భావం అయ్యారో ఆ భావం కూడా వృద్ధిలో ఉంటుంది. ఈ భావంలో ఈ గ్రహాలు ఉంటే అదృష్టమే అన్నది ఎందుకంటే 11వ స్థానం ఉపచయం అయింది లగ్నానికి. అందులో మీకు పాపాధిపత్యం వచ్చిన భావ దశ కూడా మీకు 11వ స్థానంలో ఉపచయంలో ఉండడం వల్ల ఆ గ్రహం అదృష్టం ఇస్తుంది. రెండోది, అలా ఉండి ఆ గ్రహం గురువు కాకుండా వేరే ఏ గ్రహమైనా ఆ గ్రహానికి గురుగ్రహ దృష్టి ఉంటే 100% అదృష్టం అనేది వస్తుంది. అందుకే 11వ భావంలో ఉన్న గ్రహ దశలు అదృష్టాన్ని ఎలా ఇస్తాయి? మరి
ఏ విధంగా ఇస్తాయి? 11వ భావం అంటే ఏంటి? మన సమాజం, మన స్నేహితులు, మనకన్నా పెద్దవారు, అట్లాగే మనము ఏం సంపాదించుకుంటామో ఆ లాభాలు, అవన్నీ ఆ భావంలో చూడవచ్చు. ఆ భావంలో ఉండడం వల్ల ఈ పాపగ్రహం 100% ఉపచయం కాబట్టి మంచి ఇస్తుంది. రెండోది, చంద్రుడి నుంచి కూడా ఉంటే అది రాజయోగమే. రాజయోగమే. కాలపురుష కుండల చక్రానికి శని భగవానుడు కుంభరాశి, ఆయన ఆధిపత్యం వహించారు. దీనికి కారకుడు గురుగ్రహం. గురు శనులు ప్రతి భావానికి కారకుడు ఉంటాడండి. 11వ భావానికి కారకుడు గురుగ్రహం. మరి కాలపురుష కుండల చక్రానికి 11వ రాశి కుంభరాశి. దీని రాశ్యాధిపతి శని భగవానుడు. గురువు శని. గురు శనులిద్దరూ జాతక చక్రానికి బండి చక్రాలు లాంటి వారండి. ఈయన జ్ఞానకారకుడు, ఈయన కర్మకారకుడు. అట్లాగే ధనస్థానానికి కూడా ధనకారకుడు, సంతానకారకుడు, జ్ఞానకారకుడు, సౌభాగ్యకారకుడు, అన్ని. ఈయన కర్మక కారకుడు. కాబట్టి 11వ భావం వీళ్ళిద్దరి ఆధీనంలో ఉంటుంది కాబట్టి 11వ భావంలో ఉన్న గ్రహదశలు పాపాధిపత్యం వచ్చినా 100% యోగాన్ని ఇస్తాయి. అది అందులో ఉన్న గ్రహానికి ఆ రాశి మిత్రరాశి అయితే మరీ మంచిది. ఒకవేళ కాకపోయినప్పటికీ ఈ భావంలో మాత్రం 11వ భావంలో గ్రహం ఉంటే, అంటే తృతీయ షష్ఠ ఉపచయాలంటే తృతీయ షష్ఠ దశము ఇవన్నీ కూడా ఉపచయాలే. మరి 11వ భావం స్పెషల్ ఏంటండి? తృతీయానికి కారకుడు కుజుడు, షష్ఠానికి కారకుడు కుజుడు, దశమానికి కారకుడు బుధుడు. ఇందులో నైసర్గిక శుభగ్రహం 11వ భావానికి గురుగ్రహం ఆధిపత్యం వహిస్తారు కారకుడై. అందుచేత ఈ భావంలో మీకు అది శుభాధిపత్యం వచ్చిన గ్రహమైనా పాపాధిపత్యం వచ్చిన గ్రహమైనా ఉండి ఆ గ్రహ దశ వస్తే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఆ గ్రహాన్ని గురువు చూస్తుంటే మరింత అద్భుతం. లేదు మాకు గురుగ్రహమే ఉన్నారు అయినప్పటికీ అది అద్భుతమైన ఫలితాల్ని ఇస్తుంది. మీనాక్షిదేవి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ నమస్తే.